హాయ్ అందరికీ. మనం యాప్టిట్యూడ్‌లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్‌తోని ఫస్ట్ స్టార్ట్ చేసినాం. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్‌లో 3 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. మనం ఈ వీడియోలో డిస్కౌంట్ అండ్ ఇట్స్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఈ డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్‌కు ఎక్స్టెండెడ్ పార్ట్ అన్నట్టు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి మన డిస్క్రిప్షన్‌లో వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియోకి ఈ వీడియోకి లింక్ ఉంటది. మనం డిస్కౌంట్‌లో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అనేది ఆ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ వాటిని లింక్ చేసుకుంటూ డిస్కౌంట్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ వీడియోస్లో. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ బటన్. ఫస్ట్ డిస్కౌంట్లో బేసిక్స్ చెప్తా. ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కరెక్ట్ అర్థమైతే మాత్రమే మీరు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతారు. ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ఏం చెప్పిన, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమని చెప్పిన, ప్రాఫిట్ అని చెప్పిన. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ అని ఒకటి ఉంటుంది, ఎంపీ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే అప్పుడు డిస్కౌంట్. ఇప్పుడు మనకు డిస్కౌంట్ అనేది వాడు అమ్మే ప్రైస్ నుండి వస్తుంది, మనం కొన్న ప్రైస్ నుండి రాదు. ఎందుకంటే వాడు కొన్న ప్రైస్ నుండే డిస్కౌంట్ ఇచ్చిననుకో అప్పుడు ఏమవుతుంది, వాడు లాస్ అవుతాడు ఎప్పుడైనా. అందుకని మనం షాప్లలో చూస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ కానీ, డీమార్ట్లో కూడా వాడు ఏం చేస్తాడంటే వాడు రీటైల్ ప్రైస్ మొత్తాన్ని ఒక బల్క్గా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం, దానికి వాడు మార్కప్ పర్సెంటేజ్ అని ఉంటుంది. మార్కప్ పర్సెంటేజ్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు దీంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు డీమార్ట్లో మనకు 100 రూపీస్ కొంటాడు. 100 రూపీస్ కొని మార్కప్ పర్సెంటేజ్ ఒక 50 రూపీస్ అంటే 50% ఎక్స్ట్రాకి పెట్టుకుంటాడు. 50% ఎక్స్ట్రా అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అంటే 150కి పెట్టుకుంటాడు. 150కి పెట్టుకొని దీంట్లో డిస్కౌంట్ ఇస్తాడు. ఇక దీంట్లో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 30% డిస్కౌంట్ ఇచ్చిన అనుకోండి, 150లో 30% డిస్కౌంట్ అంటే 10% 15 అంటే 45 రూపీస్ పోయింది. 45 రూపీస్ పోతే వాడు ఎంతకు అమ్ముతాడు, మనకు 105 రూపీస్కి అమ్ముతాడు. వాడు కొన్నది ఎంత, 100 రూపీస్. 100 రూపీస్ కొని 105కి అమ్ముతాడు. అంటే వానికి ఇప్పుడు ఏమైనా లాస్ వస్తుందా? మనం ఏమనుకుంటాం, మనం ప్రాఫిట్ అవుతాను కావచ్చు మనం అనుకుంటాం, కానీ కాదు. వానికి స్టిల్ 5 రూపీస్ ప్రాఫిట్. 5 రూపీస్ అంటే 5% ప్రాఫిట్. ఇది మనకు డిస్కౌంట్ ఎన్నుకున్న స్టోరీ. ఇప్పుడు డిస్కౌంట్ ఫామ్లో వస్తే, ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఏంటిది, మార్కెట్ ప్రైస్ అంటే వాడు ఎంత 150కి పెట్టుకున్నాడు, 150 మైనస్ వాడు అమ్మే ప్రైస్ ఎంత 105. అంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నేను మీకు అంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోలో ప్రతిదానికి కింద కాస్ట్ ప్రైస్ అనేది ఎందుకు ఎట్లా వస్తుంది అని చెప్పినా, దీంట్లో కూడా మనం డిస్కౌంట్ అన్న ప్రతిసారి మార్కెట్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే అప్పుడు ఇది పర్సంటేజ్ డిస్కౌంట్ ఫార్ములా. ఓన్లీ డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మరొకసారి చూడండి, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే అప్పుడు ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ కంటే ఒక ప్రైస్ అనేది ఉంటుంది, అదే మార్కెట్ ప్రైస్. ఒక ప్రోడక్ట్ని కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్కు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లలో కానీ ఒక షాప్, రీటైల్ షాప్ వాడు 100 రూపీస్ కొనుక్కొని 105 కానీ మీకు 2 రూపీస్ తగ్గిస్తానా అని చెప్పి మరి ఇస్తాడు. ఆ 105 అనేది ఈ మార్కెట్ ప్రైస్ అన్నట్టు, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్కప్ పర్సెంటేజ్ అంటే వాడు కొన్నదానికి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ పెట్టుకొని అలా ఉంచుకోండి, దాన్ని మార్కప్ పర్సెంటేజ్ అంటాం. నెక్స్ట్ డిస్కౌంట్ ఫార్ములా మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఈ కింద మార్కెట్ ప్రైస్ ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి బేసిక్స్. దీని నుండి ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సింపుల్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏ షాప్ కీపర్ గేవ్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ thus ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 400 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 10% డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది ఆయనకు, 440 రూపీస్ ప్రాఫిట్, 400 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంట. హ్యాడ్ ఈ సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 20% డిస్కౌంట్, ఒకవేళ 20% ఇస్తే ఆయనకు ప్రాఫిట్ ఎంత,
330 రూపీస్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్లలో మనం కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపీస్ మనం ఎట్లా అనుకుంటామో సేమ్ దీంట్లో కూడా కింద ఏం చెప్పిన రిఫరెన్స్ మార్కెట్ ప్రైస్ అనుకున్నాం కాబట్టి మార్కెట్ ప్రైస్ని మనం 100 అనుకోవాలి. లెట్ 100 ఆర్ 100%, ఎందుకంటే మనం ఈజీగా సాల్వ్ చేయడానికి. ఇప్పుడు దీంట్లో చూడండి 10% ఇస్తే 400 వస్తుంది, 20% ఇస్తే 330 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? 10% డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో కాస్ట్ డిఫరెన్స్ ఎంత? 400 - 330 70 రూపీస్. అంటే మనకు 10% ఈజ్ ఈక్వల్స్ టు 70 రూపీస్. అట్లనే మనకి ఏం అనుకోమన్నాడు, వాట్ వాజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. మార్కెట్ ప్రైస్ మనం 100% అనుకున్నాం, అంటే 10% 70 అయినప్పుడు 100% ఎంత? 700. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ 100% అని అనుకొని చేస్తేనే మనకు ఈజీగా అవుతుంది. లేకపోతే జనరల్ మెథడ్తో చేయాలనుకుంటే మనకు ఓన్లీ డిస్కౌంట్ ఇచ్చిండు, ప్రాఫిట్ ఇచ్చిండు. ఈ ప్రాఫిట్ అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దీంట్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, దీంట్లో నుంచి మార్కెట్ పర్సెంటేజ్ ఉంటుంది. అవన్నీ దీంట్లో పెడితే 2 ఈక్వేషన్లు అవుతాయి. ఆ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. కాబట్టి అది కొంచెం లాంగ్ ఉంటుంది, కాబట్టి అందుకనే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్.